ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఓకే, డౌట్ లేదు రాకేష్ అన్న. ఎందుకు రాకేష్ రెడ్డి అంటున్నారు? ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో అన్న ఒక్కడే అన్న నీట్ పర్సన్, కొద్దిగా సమస్యలు ఉన్నా కానీ సమస్యల మీద మాట్లాడేటోడు, ఏదంటే అది ముందుకు వచ్చేటోడు. మొన్న కరోనా టైంలో కూడా కొద్దిగా ముందుండి అన్న వేరే అదైనా కానీ అన్న ముందుండి అది చేసిండు. కరోనా టైం అయినా కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా బాగా చేస్తాడు అన్న. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది? అసలు ఆయన ఉన్నాడా పోటీలా? ఉన్నాడా? తెలియదు. మీకు ఐడియా లేదా ఎట్లా? లేకపోతే లేడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన అవుపించే ఎప్పుడు ఎలక్షన్లో అప్పుడే అవుపిస్తాడు, తర్వాత అయితే ఎప్పుడు అవుతాడు. అన్న అంటే ఎలక్షన్లు ఉన్నా ఏది ఉన్నా ఆయనకు అధికారం ఉన్నా లేకున్నా జనాల మధ్యలో ఉంటాడు, జనాల కోసమే అది చేస్తాడన్న. కాంగ్రెస్ పార్టీ నుంచి తిన్వార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ఆయన గురించి ఎందుకన్నా, ఆయన పోటీల గురించి లేని గురించి మనం అవసరం మాట్లాడుకోవద్దు. పోటీలు ఉన్నాడా ఆయన? ఆయన లేడన్న. మీ దృష్టిలో లేడా? నా దృష్టిలో జనాల దృష్టిలో కూడా లేడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాకేష్ రెడ్డి గెలిచే అవకాశం ఉందన్న. ఎందుకని? రాకేష్ రెడ్డి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి సర్వీస్ చేయగలుగుతాడు. ఇక్కడ మా వరంగల్ వరదలు వచ్చినప్పుడు కూడా రాకేష్ అన్న చాలా హెల్ప్ చేసిండు అందరికీ. ఆయన చేసిన సర్వీస్ ఇక్కడ ఎవరు చేయలేదు ఇంతవరకు కూడా. ఫుల్ వాటర్ ఫ్లోయింగ్ ఉండే ఆ టైంలో, అసలు ఫుడ్ కూడా లేని పరిస్థితి ఉండే అందరికీ. ఆ వాటర్లోకి వెళ్ళి తార్లు కట్టుకొని రూప్స్ కట్టుకొని పోయి అందరికి ఫుడ్ డొనేషన్ చేస్తూ ఎంతో చేసిండు. మెగా జాబ్ మేళ పెట్టిండు ఇక్కడ. అంతకుముందు నిరుద్యోగులు ఎగ్జామ్కి ప్రిపేర్ కానీ ఒక యాప్ రెడీ చేయించిండు. ఇట్లా ఎంతో సర్వీస్ చేసిండు. బిట్స్పిల్ అని టాపర్ రాకేష్ రెడ్డి అన్న. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఎట్లుంటుంది? తీన్మార్ మల్లన్న అనేటోడు ఆయన స్క్రీన్కి మాత్రమే లీడర్. రాకేష్ రెడ్డి అనేటోడు పబ్లిక్ లీడర్. పట్టభద్రుల ఉప ఎన్నిక వచ్చింది కదా, ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఎవరు గెలుస్తారు? ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. ఎందుకంటే పట్టభద్రుడు, సామాన్య రైతు కుటుంబం నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఎదిగి బిట్స్ పిలాన్లో గోల్డ్ మెడలిస్ట్. చిన్నతనం నుండి చాలా కష్టపడి ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగిందంటే నీతి నిజాయితీపరుడు, కల్మషం లేని మనిషి. అదే కాకుండా అనలేని సేవలు చేసిండు వరంగల్ వరదలకు ఫస్ట్ కరోనప్పుడు డేంజరస్ జోన్లో కూడా నిత్యావసర వస్తువులు ప్లస్ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని సరఫరా చేసిండు. అలాగే సెకండ్ జోన్లో కూడా నిత్యావసర వస్తువులు పంచిండు. అలాగే ఎన్నో సామాజిక సేవలు చేశాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండు కాంగ్రెస్ నుంచి. తిన్మార్ మల్లన్న గురించి మనకు అప్పుడు బాగుండేదండి. ఇప్పుడు తిన్మార్ మల్లన్న అంటే ఏముందంటే సెటిల్ దంతా బబుల్ ఉన్నది. ఆయనకు సెటిల్మెంట్ దందాలు అయ్యాయి. అన్ని సెటిల్మెంట్ దందాలని తెలియనప్పుడు బాగా ఫస్ట్లో సెకండ్ ప్లేస్లో వచ్చిండు. ఫస్ట్ ప్లేస్ పల్లారాజేశ్వర సార్ వచ్చిండు, సెకండ్ ప్లేస్ తిన్మార్ మల్లన్న వచ్చిండు, థర్డ్ ప్లేస్ కోదండరాముడు సార్ వచ్చిండు.